ప్రెజెంట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్స్ మూడే 3. అందులో ఒకటి బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కడిగి పారేయాలి. మరి రెండో ఇష్యూ హెచ్‌సీయూ. హెచ్‌సీయూలో ఏదైతే జరుగుతుందో ప్రెజెంట్ స్టే ఇచ్చి దాన్ని ఆపేశారు. సో ప్రెజెంట్ అయితే అందరూ హ్యాపీ. మూడోది 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న ఇష్యూ. దానివల్ల ఆ రాష్ట్రానికి దేశానికి వచ్చే నష్టమేం లేదు. అయినప్పటికీ అది ట్రెండింగ్‌లోనే ఉంది. అలేఖ్య చిట్టి పికిల్స్ నుండి లీక్ అయిన ఆడియోకి రెస్పాండ్ అవుతున్న జనాలను చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. ఆ అమ్మాయి అన్నది ఒక్కరినే, దానికి రిప్లైగా ఎంతమంది తనని అసభ్యంగా మాట్లాడుతున్నారంటే మరి అక్కడ జస్టిస్ ఎక్కడుందనేది నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఆ అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్లో అలాంటి వర్డ్స్ యూజ్ చేయాల్సి వచ్చింది మనకైతే తెలియదు కదా. నాకైతే అస్సలు నచ్చట్లేదు. అంత నెగిటివిటీ అయితే అవసరం లేదనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగిందనేది ఎగ్జాక్ట్గా ఆ అమ్మాయి అబ్బాయే చెప్పగలుగుతారు. మనకైతే అస్సలు తెలియదు, ఎప్పటికీ కూడా చెప్పండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వాళ్ళ గురించే అది ఇది. నేనైతే పికిల్స్ ఆర్డర్ చేసుకున్నాను, టేస్ట్ చేశాను. అంత నెగిటివిటీ అవసరం అయ్యేంత చండాలంగా అయితే లేవు పికిల్స్. నాకైతే చాలా వరకు నచ్చింది కూడా. కాస్ట్ ఇష్యూకి వస్తే కొనగలిగిన వాళ్ళే కొంటారు, కొనలేని వాళ్ళు కొనగలిగే చోటలోనే కొనుక్కుంటారు. నాకు నచ్చని ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లాగుతున్నారు. అదైతే చాలా తప్పు. అందులో మన స్వార్థం కోసం అయితే ఇంకా చాలా తప్పు చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే వాళ్ళ లైఫ్ అనేది లాక్కోవటం అనేది కరెక్ట్ కాదు. నాకైతే యూట్యూబర్స్ అందరూ కలిసి వాళ్ళ మీద దండయాత్ర చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఒకరి లైఫ్ ని నాశనం చేయటం చాలా ఈజీ. వాళ్ళ ఎంటైర్ లైఫ్ పచ్చల బిజినెస్ మీదే ఆధారపడిందని నేను అనుకుంటున్నా. వాళ్ళ లైఫ్ మీదే దెబ్బేయటం అనేది కరెక్ట్ కాదు. కొంచెం మనిషికి హ్యూమానిటీ చూపిద్దాము. మనకి నచ్చితేనే వాళ్ళని ఫాలో అవుదాం, నచ్చితేనే పచ్చలు కొందాం. నేను చెప్పింది కరెక్టే కదా. బాయ్.